అవని భరత్‌ని బెయిల్‌పై విడిపించిందని తెలుసుకున్న రాజేంద్ర ప్రసాద్ అవనిని బాగా తిట్టి తను చేసిన తప్పుకి శిక్ష వేయాలనుకుంటారు. ఇక పార్వతి, ప్రణతి, కమలు, కోమలి వాళ్ళ హస్బెండ్ అయితే అవని ఏ తప్పు చేయదు. ఒకవేళ చేసుంటే అందుకు ఏదో ఒక కారణం ఉండుంటుంది. తనని క్షమించమని అడుగుతారు. ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే నువ్వు చేసింది తప్పు కాదు అని నిరూపించుకోవాలంటే నీకు 24 గంటలు టైం ఇస్తున్నాను. ఈ టైం లోపల భరత్ ఏ తప్పు చేయలేదని నిరూపిస్తే అప్పుడు నీకు శిక్ష పడదు అని చెప్తారు. ఇక అవని అయితే భరత్ ఏ తప్పు చేయలేదు. భరత్‌ని కావాలనే ఎవరు ఎందుకు ఇరికించారో తెలుసుకోవడానికి తను బయటికి వెళుతుంది. ఇక పార్వతి అయితే అవని ఎక్కడికి వెళ్ళిందో, ఎందుకు వెళ్ళిందో తెలియడం లేదే అని కంగారుగా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక కమల్ అయితే వదిన గురించి నువ్వు అంత కంగారు పడకమ్మా, వదిన చాలా తెలివిగలది. ఏ సమస్యనైనా చిటికలో కనిపెట్టేస్తుంది. వదిన వెళ్ళిందంటే ఏదైనా సాధించుకొని వస్తుంది, కనిపెట్టే వస్తుంది. వదినంటే ఎవరనుకున్నావు? లేడీ సూపర్ స్టార్. తన గురించి అస్సలు కంగారు పడకండి అని ధైర్యం చెప్తూ ఉంటాడు. ఇక అవని అయితే ఆ తప్పు చేసిన వాళ్ళని కారులో ఫాలో అవుతూ వాళ్ళనకనే వెళ్తుంటుంది. ఇక తన పని సాధించుకొని ఇంటికి వస్తుంది. ఇక తనని చూసిన పార్వతి అయితే వెళ్ళిన పని ఏమైంది అవని? జరిగిన దాంట్లో ఆ భరత్ తప్పేమీ లేదని కనిపెట్టావా అని టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది. ఇక అవని అయితే కనిపెట్టాను అత్తయ్య, ఆ నేరస్తులు ఎవరో తెలుసుకున్నాను అని చెప్తూ పల్లవి వంక చూస్తూ ఉంటుంది. ఇక పల్లవి అయితే ఒక్కసారిగా టెన్షన్ పడుతూ షాక్ అయిపోతూ ఉంటుంది. ఈ అవని నిజం కనిపెట్టేసిందా అని అనుకుంటూ ఎవరు వాళ్ళు, ఎక్కడున్నారు అని టెన్షన్గా అడుగుతూ ఉంటుంది. ఇక పల్లవి అలా మాట్లాడుతుంటే అవని అలాగే పల్లవి వంక చూస్తూ ఉంటుంది. ఇక చక్రధరు, పల్లవి ఆ రౌడీలు ఒక దగ్గర కలుసుకొని మాట్లాడడం, ఆ రౌడీల్ని చక్రధరు ఒక గదిలో దాచిపెట్టడం, ఇదంతా అవని తన ఫోన్లో రికార్డ్ చేస్తుంది, ఫొటోస్ తీస్తుంది. ఇక ఆ ప్రూఫ్లతో అవని ఏం చేయబోతుంది, ఇంట్లో వాళ్ళందరికీ భరత్ ఏ తప్పు చేయలేదని ఎలా నిరూపించబోతుంది అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.